హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసుల సంపాదన అంటే ఇండివిజువల్ సంపాదన కాదు, పోలీస్ శాఖ సంపాదన కార్పొరేషన్తో పోటీ పడుతుంది. ఎందుకని? అక్కడ సీసీ క్యామ్స్ ఉంటాయి, అట్లాగే పోలీసులకు కూడా క్యామ్స్ ఇచ్చేశారు, ఫోటోలు తీస్తూ ఉంటుంటారు. ఎవరు ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘిస్తేనో లేకపోతే కనుక అక్కడ గీత దాటితేనో ఎవరు వచ్చి పట్టుకోరు, ఇబ్బంది పెట్టరు, జస్ట్ ఫోటో తీస్తారు. ఆ తర్వాత మన ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది నువ్వు ఇట్లాగా ఉల్లంఘించావని. ఆ తర్వాత ఆ పెనాల్టీ ఆన్లైన్లో కట్టుకోవాలి. ఇందులో అప్పుడప్పుడు డిస్కౌంట్ ప్యాకేజీలు కూడా ప్రకటిస్తుంటారు, నీకు సగం గట్టు పావు గట్టు అని. ఆ లెక్కను చూసుకుంటే 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 100 కోట్ల రూపాయలు, దాదాపు 1000 కోట్ల రూపాయలు అనుకోవచ్చేమో 5 ఏళ్ళు లెక్కేసుకుంటే కేసీఆర్ సర్కార్ టైంలో. ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రాలో కూడా తేబోతున్నారు. సీసీ క్యామ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు పట్టణాలలో పెట్టాలన్నటువంటిది నిన్న చంద్రబాబు గారు పోలీస్ శాఖ సమీక్ష సమావేశంలో ఇచ్చినటువంటి ఆదేశం. ఈ చలాన్లు వెయ్యండి. ఇప్పుడు హైదరాబాద్లో అసలు ఈ సిస్టమ్ ఎందుకు పెట్టారు, పెనాల్టీ సిస్టమ్ అన్నటువంటిది నిబంధనలు ఉల్లంఘించే ప్రజలకి భయం కల్పించడం కోసం పెట్టారు. ఈ చలాన్ సిస్టమ్ వచ్చాక ఎవడు భయపడట్లా, ఉల్లంఘన చేస్తున్నాడు, ఆ తర్వాత బిల్లులు దాంట్లో కట్టుకుంటున్నటువంటి పరిస్థితి. దాని మీద లైసెన్సులు క్యాన్సిల్ లాంటివి కూడా ఏం లేదు. అట్లా పెడితే మళ్ళీ ప్రజల్లో తిరుగుబాటు వస్తాయని అట్లాంటిది ఏం చేయట్లేదు. అట్లాంటి సిస్టమే ఇప్పుడు ఆంధ్రాలో తీసుకురాబోతున్నారు. ఆంధ్రాలో ఈ చలాన్ సిస్టమ్ తీసుకురమ్మని అన్నటువంటిది చంద్రబాబు గారు తాజాగా ఇచ్చినటువంటి ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతుంది. కాబట్టి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందా లేకపోతే నిజంగా ప్రజలందరూ దారిలోకి వస్తారా చూడాల్సి ఉంది.